నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే కరోనా మహమ్మారి వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోమియో మందులు పంపిణీ చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మరియు అదే విధంగా విజయవాడ వన్ టౌన్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారితో 500 సార్లు తప్పు అయ్యిందని రాయిస్తున్న విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. దయచేసి అందరూ సోషల్ నాగలక్ష్మి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు హోమియో మందులు మైలవరం పట్టణంలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. హోమియో డాక్టర్ గారు వచ్చి వాళ్ళ విభాగం నుంచి ఇక్కడ తీసుకురావటం, ఈరోజు వాలంటీర్ల ద్వారా మైలవరం పట్టణం మొత్తం కూడా వాలంటీర్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు సూచించిన విధంగా వాడి ఏదో ఒకటి ఖచ్చితంగా గతంలో కూడా చాలా వ్యాధులకి ఇంగ్లీష్ మందుల్లో కనుక ఫలితం దొరకనప్పుడు హోమియోపతిలో దొరికిన సందర్భం మనకు తెలుసు. మెదడువాపు వ్యాధి కావచ్చు, ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో బాగా పనిచేసిన హోమియోపతి మందులు. ఇది కూడా 1% మనకు ఉపయోగపడ్డా కూడా మంచిదే కాబట్టి తప్పకుండా సూచించిన విధంగా వాడవలసింది కోరుతాము. ధన్యవాదాలు. కరోనా రాకుండా పంచడానికి పంపించారండి. ఈ మందు 3 రోజులు వేసుకోవాలి ప్రతి ఒక్కరు. పెద్దవాళ్ళు 6 మాత్రలు, చిన్నపిల్లలు 4 మాత్రలు వేసుకోవాలి. 3 రోజులు వరుసగా వేసుకోవాలండి. మందు వేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత వరకు ఏం తినకుండా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వేసుకోకూడదు. ఇంకా బీపీ, షుగర్, థైరాయిడ్ వేటి వాటికైనా మందులు వాడుతున్నా గానీ ఈ మందు వేసుకోవచ్చండి. ఆ మందుకి ఈ మందుకి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. సో అందరికి మందు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి. అందరూ తీసుకెళ్లి ఇంటింటికి పంచాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం పోలవరం మండలం మూరమామిళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు చాట్ల సుబ్బరాజు ఈ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు. అలాగే మూసేసిన అన్న క్యాంటీన్లను తెరవాలని, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ధాన్యం, పత్తి, మిర్చి, పండ్ల తోట ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. మన రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ గురించి 28 రోజుల పైనే లాక్డౌన్ చేసుకుని మరి రాష్ట్ర ప్రజలు బిలో పవర్టీ లైన్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైట్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్గా ఈరోజు ఈ నిరాహార దీక్ష ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ఎంతో ఉపయోగపడే క్యాంటీన్స్ ని మూసేయడం చాలా దుర్మార్గం. వాటిని కూడా వెంటనే తెరవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా చంద్రన్న బీమా స్కీమ్ వల్ల కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు మరి ఆర్థిక సాయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మరి ఆ స్కీమ్ కూడా తీసేసి ఈరోజు పేదలందరినీ కూడా మరి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈరోజు రైతాంగం, రైతులు హార్టికల్చర్ కానీ, ప్యాడికల్చర్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, ఫిష్ కల్చర్ కానీ అన్ని రైతులు కూడా ఈరోజు పంట చేతికి వచ్చిన తర్వాత రేట్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా మరి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్గా, అదేవిధంగా ఎవరైతే మరి ఈరోజు ప్రాణత్యాగం చేసి డాక్టర్లు ఈ కరోనా వైరస్ ట్రీట్మెంట్ చేస్తున్నారో డాక్టర్లు కానీ
పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, మరి మీడియా వ్యవస్థ కానీ అందరినీ కూడా ఈ ప్రభుత్వం మరి అందరినీ ఆదుకోవాలన్న పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే లైఫ్ స్టాక్స్ ఉన్నాయో ఆ లైఫ్ స్టాక్స్ అన్నీ కూడా తీవ్రమైన నష్టం. అక్వాకల్చర్ ఉందంటే ప్రతి టన్నుకి ₹1,00,000 పైన నష్టం వచ్చిన పరిస్థితి. ఈరోజు చాలా ఆ కుటుంబాలు కూడా చాలా దయనీయంగా ఉన్నాయి. మరి అటువంటి తరుణంలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కరోనా వైరస్ సివియర్గా చాలా సివియర్గా రోజు రోజుకి మరి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎక్కువ బెడ్స్ కానీ, మరి ట్రీట్మెంట్ కానీ, ఇంకా టెస్ట్ కిట్స్ కానీ ఎక్కువ తెప్పించి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే కేవలం ఎలక్షన్ ఎప్పుడు పెట్టేద్దాం అనే ఆలోచన తప్ప రెండో ఆలోచన లేకుండా మరి ఈ కరోనాని చాలా నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ప్రతి ఏరియాలో కూడా టెస్టులు చేసి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి హాస్పిటల్కి తీసుకెళ్లి రక్షించాలని బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ప్రతిరోజు కూడా మరి జూమ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మా అందరితో 145 నియోజకవర్గాల్లో మరి శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, మరి సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు మరి మాకు సమావేశం అయ్యి ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి అనునిత్యం ఆయన మరి కరోనా మీద మరి ఎంతో నాలెడ్జ్ చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ప్రధానమంత్రి గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఈ కరోనాని ఏ విధంగా అరికట్టాలో సూచనలు ఇవ్వడం కూడా చెప్పారు. దానికి కూడా ఆయన లెటర్ రాయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వారందరికీ కూడా మరి రోజుకి ఒక కుటుంబానికి ₹300 ఉంటే గానీ ఈరోజు గడన పరిస్థితుల్లో మరి కేవలం ₹1000 ఇచ్చారు. ఆ ₹1000తో ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹5,000 తక్షణమే ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్గా మరి ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా మరి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి ట్రీట్మెంట్ చేస్తున్నారంటే డాక్టర్లందరికీ కూడా మనం చేతులెత్తి మొక్కోవాలన్న పరిస్థితి. అదేవిధంగా ఇంత ఎండలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనునిత్యం మరి ఈ దేశవ్యాప్తంగా ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి మీడియా సోదరులు కూడా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మరి ప్రజలందరికీ కూడా అవగాహన తెప్పించడానికి ఈ మీడియా అంతా కూడా ఎంతో కష్టపడుతున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేయించి మరి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తారో మనందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ రోజు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి వైజాగ్లో సుమారు 10 రోజులు ఆయన బస్సులోనే పడుకుని ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియా అంతా మరి నార్మల్ చేసే వరకు ఆయన ఇంటికి వెళ్లకుండా అక్కడ లైన్ చేసి వెళ్ళే పరిస్థితి. ఎక్కడైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన ముందుండి చేసేవాడు. మరి అటువంటిది మన ప్రస్తుత ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ప్రెస్ మీట్లో చెప్పడానికి కూడా బద్ధకం. మంత్రుల చేత మాట్లాడించే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర దౌర్భాగ్యం. మరి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న పేదల గురించి ఆలోచించి ప్రతి కుటుంబానికి ₹5,000 ఇవ్వాలి. ఆ రోజు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి 5,000 ఇవ్వాలని చెప్పి 10 సార్లు మీటింగ్ పెట్టి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఇవ్వలేకపోతారు అన్నది ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పేదల పక్క మేము నిలబడతాం. ఎట్టి పరిస్థితులు 5,000 వచ్చే వరకు కూడా పోరాడతాం. పవన్ కుమార్తె అమృత డబ్బులు దాచుకున్న కిడ్డీ బ్యాంక్ లో ఉన్న ₹1,342 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పినిపే విశ్వరూప్ కు అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద అందజేయడం జరిగింది. పవన్ అమృత మాట్లాడుతూ ఈ మొత్తాన్ని కరోనా నివారణ కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కు జమ చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నతనం నుండి ఇంతటి సేవాభావాన్ని అలవరుచుకున్న చిన్నారులను అభినందించారు.
కమలాపురం 200 మంది మున్సిపల్ కార్మికులకు ఎస్టీయూ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మున్సిపల్ కార్మికులకు ఎస్టీయూ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్టీయూ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీయూ నాయకులంతా కలిసి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి మండలంలోనూ ఇటువంటి అన్నార్తులను ఆదుకునేలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ రోజు సుమారు 200 మంది కార్మికులకు 400 రూపాయల విలువ చేసి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు ఈ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పట్టణ శాఖ అధ్యక్షుడు ఎస్ గోపీరాజు మరియు ఎస్టీయూ నాయకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్ప కమెంట్స్. కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు ఉంటే కరోనా కంట్రోల్ చేసేవారని ప్రజలు అనుకుంటున్నారు. దానిని వైసీపీ నేతలు తట్టుకోలేక చంద్రబాబుపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు కరోనా నియంత్రణకై చంద్రబాబు తగిన జాగ్రత్తలు సూచనలు చెబుతూనే ఉన్నారు. లాక్డౌన్ను వైసీపీ నేతలు మంత్రులు దారుణంగా ఉల్లంఘిస్తున్నారు. తెలుగుదేశం నేతలంతా తమ అధినేత చంద్రబాబు చెప్పిన విజ్ఞప్తితో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నాం, జాగ్రత్తగా ఉండి బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. చంద్రబాబును విమర్శించే స్థాయి నైతికత విజయసాయిరెడ్డికి లేదు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్పై ఉన్నాడు. బెయిల్ రద్దు అయితే విజయసాయిరెడ్డి జైలుకు పోతారు. లాక్డౌన్లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును లాకప్లో ఉన్నారని విమర్శించే నైతికత విజయసాయిరెడ్డికి లేదు. మరి ఎప్పటికప్పుడు ఆయన రోజు కూడా ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు ప్రభుత్వానికి కానీ కేడర్ కానీ ప్రజలకు కానీ ఎప్పటికప్పుడు సమాచారం చెప్తూ జాగ్రత్తగా ఉండని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో సమాచారం సేకరించి చెప్పడం జరుగుతుంది ఆయన. మరి వీళ్ళైతే ఇంక చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు అని చెప్తూ మరి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మా మంత్రులందరూ కూడా ఈ లాక్డౌన్ని మరి అతిక్రమించి ఇవ్వాల మరి జిల్లాలన్నీ కూడా తిరుగుతూ జనాన్ని ఎదుగుతూ తిరుగుతూ మీటింగులు పెట్టుకుంటూ ఎవరో సంవత్సరించిన సరుకులన్నీ కూడా పంచిపెట్టుకుంటూ ఈవేళ ఈ డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళ డిస్టర్బ్ చేస్తున్నారు. మీ అందరం కూడా తెలుగుదేశం వాళ్ళందరం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం. లాక్డౌన్ పాటించడం మా నాయకుడు ఎలా పాటించాడో మమ్మల్ని కూడా అదే ఆదేశాలు ఇచ్చాడు. లాక్డౌన్ కంట్రోల్లో ఉండండి అని చెప్పాడు. ఇవాళ బర్త్డే కూడా అదే అలాగే ఇవాళ బర్త్డే అయినా సరే నన్ను చెయ్యొద్దు, మీరందరూ కూడా లాక్డౌన్ ఉంది కనుక ఎవరో కూడా దాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు లాక్డౌన్ని. వీళ్ళు అసలు విజయసాయిరెడ్డి గారు నేను మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి గారు ఆయన ఏటు ముద్దాయి, 11 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు ఆయన. ఈయనకి ఈయన ఆర్థిక నేరం ఎలా చేయాలో తెలుసు, సూట్ కేసులకి కంపెనీని ఎలాగ పెట్టాలో తెలుసు, ఈ ఆర్థిక నేరాలు ఎలా మోసాలు చేయాలో తెలుసు. అందుకే ఇవాళ 11 కేసులు ఆయన ఏటు ముద్దాయిగా ఉండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాక్డౌన్లో ఉన్నాడా లాకప్లో ఉన్నట్టుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు లాక్డౌన్లో ఉన్నాడు ఆయన. నువ్వైతే మరి చంద్రబాబు నాయుడు గారు లాక్డౌన్లో ఉన్నాడు ఆయన. ఈ లాక్డౌన్ వచ్చిననే ఆయన ఏపీకి వస్తాడు, ఆయన కార్యక్రమాలను చేస్తాడు. మీరైతే
ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నప్పుడు బెయిల్లో ఉండి మరి ఇంకా డిస్టర్బ్ చేయాలి, ఇంకా డబ్బులు సంపాదించే ఆలోచన నీకు. ఇవాళ విశాఖపట్నంలో భూములన్నీ కొట్టేయటం, ఈ రాష్ట్రంలో గొల్లలు ఎక్కడో చూడటం, మైన్స్ ఎక్కడో చూడటం, ఇవన్నీ కూడా అదే కార్యక్రమం తీసుకుని పెద్ద ఎత్తున అవినీతి చేసి ఇంకా సంపాదించాలని ఆలోచనతో ఉన్న నాయకుడు కానీ మీకు కానీ, మీ నాయకుడికి కానీ మీకు కానీ విపరీతంగా సంపాదించిన ఆలోచనతో ఉన్నారు తప్పించి. అలాగే ఈ కరోనా సంబంధించిన పనిముట్లు కొనుగోలులో కూడా మరి ఆయన కొనే దాంట్లో కూడా నాసిరకం కొనటం, ఎక్కువ రేటు కొనటం, ఇవన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇలా కరోనాను కంట్రోల్ చేయడానికి మీరు చర్యలు తీసుకోండి. ప్రభుత్వం మీది కనుక మీ ముఖ్యమంత్రి గారు మీరు తీసుకోవడం తప్పించి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు పదే చంద్రబాబు నాయుడు గారిని మంత్రులు తిట్టుకుంటూ మరి చంద్రబాబు నాయుడు తిట్టుతూ పని ఏంటి, మీకు పని ఏమి లేదు. ఆయన సలహాలు ఇస్తాడు. ఆయన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సలహాలు ఇచ్చారు కదా మీరు కూడా. అప్పుడు కూడా మీరు కూడా నా దగ్గర యంత్రాంగం లేదు, నేనేం చేస్తాను, ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పారు కదా ఆ రోజుని. మీరు చేయండి. ఇప్పుడు కాదని ఎవరంటారు? ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయండి. పక్కన తెలంగాణ ఉంది, మరి ఆయన అయితే ఈ 3 నుంచి 7 దాకా పెంచాడు ఆయన. మీరైతే ఎప్పుడైతే ఇలా, ఎప్పుడు లాక్డౌన్ అయితే ఇలా, ఎప్పుడు ఎలక్షన్ జరిపించేలా, ఎప్పుడు ఎన్ని కొట్టేయాలా అని ఆలోచనతో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మరి ఇండ్లలోని రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లతో ముస్లిం మత పెద్దలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ను అధిగమించేందుకు గత కొద్ది రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పారు. నకిలీ వార్తలు, తప్పుడు వార్తలపై ప్రజలపై చర్యలు తీసుకోవాలని ముస్లిం మత పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. దీనికి స్పందించిన సీఎం అటువంటి ప్రచారం చేసే వారిపై నివేదికలు పంపాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఎటువంటి తప్పుడు ప్రచారం చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసం మరో 5 రోజుల్లో మొదలవుతుంది అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మీ అందరికీ కూడా ఈ రంజాన్ మాసంలో మామూలుగా అయితే 5 సార్లు మనమంతా కూడా నమాజ్కు పోతాము. రాత్రిపూట కూడా అందరం ఒకచోట ఏకమై తరావీ నమాజ్ కూడా చేస్తాము. ఈ రంజాన్ మాసంలోనే మనం దాన ధర్మాలు ఇంకా ఇటువంటివన్నీ ఎక్కువగా కూడా చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఇటువంటి మాసంలో మనం చాలా పవిత్రంగా భావించి ఈ మాసంలో మనం అన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా ఇటువంటి విన్నపం చేయాల్సి వస్తూ ఉంది అని అంటే నాకు కూడా మనసుకు చాలా చాలా కష్టంగానే ఉంది. కానీ దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అన్న సంగతులు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ కరోనా అన్న ఈ వైరస్ను అధిగమించేందుకు గత కొద్ది రోజులుగా అన్ని రకాల చర్యలను కూడా చేపడతా ఉన్నాం. శ్రీరామనవమి వచ్చింది, ఉగాది వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, ఈస్టర్ పండగ కూడా వచ్చింది, ఈరోజు రంజాన్ కూడా రాబోతూ ఉంది. అన్ని పండగల్లోనూ దేవునికి మనం ఇంకా దగ్గరగా ప్రార్థనా స్థలాలలో గడిపే పరిస్థితి నుంచి ఇళ్లలోనే ఉండి ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితిలోకి అందరం కూడా తప్పనిసరి పరిస్థితిలో పోవాల్సి వస్తూ ఉంది. ఇందులో భాగంగానే మీ అందరితో కూడా నా రిక్వెస్ట్, ఈ రంజాన్ మాసంలో మీరందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసే విధంగా చెప్పాలి అని, అందరికీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు అందరికీ కూడా చెప్పి అందరినీ కూడా ఇళ్లలోనే ఉండి ప్రార్థన చేసుకునేటట్టుగా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇది చాలా మనసుకు కష్టమైన మాట అయినా కూడా చెయ్యక తప్పని పరిస్థితుల్లో మీ అందరినీ కూడా ఈ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను.
థ్యాంక్ యూ. రిటైర్డ్ ఎస్సీ నరసారెడ్డి గారి జ్ఞాపకార్థం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల బాధితులకు ఆర్థిక సహకారం. నంద్యాల బొమ్మల సత్రం వాస్తవ్యులు రిటైర్డ్ ఎస్సీ నరసరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ నంద్యాల డివిజన్ ప్రెసిడెంట్ ఆర్డీఓ రామకృష్ణారెడ్డి ద్వారా జీవనోపాధి కొరకు నంద్యాలకు వచ్చి లాక్డౌన్ ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సునీల్ కుటుంబానికి 30 కేజీల గోధుమ పిండి, వారి చిన్నపిల్లల పాల కోసం 2000 నగదును అందచేయడం జరిగినట్లు రెడ్ క్రాస్ డివిజన్ చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ ఉస్మాన్, సభ్యులు నాగరాజు, బాలు, రఫీ తదితరులు స్వయంగా జగజ్జనని నగర్కు వెళ్లి బాధితులకు అందచేయడం జరిగింది. సత్రం నర్సారెడ్డి జ్ఞాపకార్థము ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. मैं यूपी उत्तर प्रदेश प्रयागराज डिस्ट्रिक्ट के रहने वाला इस पर पीस मिठाई का व्यापार करता हूँ। बच्चों के लिए दूध की व्यवस्था के लिए और प्लस हमारे लिए आटे की व्यवस्था करके ये पूरी कमेटी वाले ग्रुप करके हमारे को दिए। తూర్పు గోదావరి జిల్లా ఆల్మూర్ లాక్డౌన్ అమల్లో నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తున్న వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ. ఆలమూరులోని స్థానిక లయన్స్ క్లబ్ వద్ద లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కొండూరు మాణిక్యాలరావు, వైష్ణవి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వనుము కళ్యాణి ఆధ్వర్యంలో ఆలమూరు గ్రామంలో ఉన్న వాలంటీర్స్కి, ఆశా పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు అందరికీ మాస్కులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. లాక్డౌన్ అమలు నుండి రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ సమయంతో నిమిత్తం లేకుండా పనిచేయడం కారణంగా మన రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ప్రతి గృహానికి వెళ్తూ అవసరమైన సలహాలు ఇస్తూ అనుమానితులను నిత్యం గమనిస్తూ వారు చేసిన పని వర్ణనాతీతమన్నారు. అదే సమయంలో ఆశా, ఏఎన్ఎంలు కూడా ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న తీరు గురించి కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల కోసం ఎంత చెప్పినా కూడా అది తక్కువ అవుతుందన్నారు. వారి సేవలను అభినందిస్తూ వారికి తమ వంతుగా చిరు సహాయం చేయడం సంతోషించే విషయమని పేర్కొన్నారు. దానికి యాక్టివ్ నెంబర్ మాకు అమ్మాయి ఉన్నారు, లైన్ విఎస్ కళ్యాణి విశాఖపట్నం అమ్మాయి, వీళ్ళ ఆయన గారు ఎట్లా కొంతకాలంగా కొన్ని మతోన్మాద శక్తులు ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలు చిమ్మేందుకు పనగట్టుకొని ముస్లిం సమాజంపై సోషల్ మీడియాలో ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ పేరుతో విష ప్రచారం చేసి బురద జల్లి ప్రజల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని మతోన్మాద శక్తులకు హితవు పలికిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ నూరుద్దీన్. ముస్లిం సమాజం వివక్షకు గురవుతా ఉన్నది. ముస్లిం సమాజంపై నేటికి బురద చల్లే కార్యక్రమం, విష ప్రచారం, తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో ఆగలేదు. ఇది కడు శోచనీయం. దీన్ని నేను ఖండిస్తా ఉన్నా. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి మరియు దీనిపై నిఘా ఉంచాలి. ముఖ్యమంత్రి గారిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డీజీపీ గారిని మరియు పోలీసు ఉన్నతాధికారులను నేను కోరుతా ఉన్నాను. మర్కజ్ నిజాముద్దీన్ ఆ మీటింగ్ తర్వాత
ఏదైతే పరిణామాలు జరిగాయో, ముస్లిం సమాజంపై ఏ విధంగా తప్పుడు ప్రచారం, విష ప్రచారం, బురద చల్లే కార్యక్రమాలు కొంతమంది పనిగట్టుకుని చేశారో యావత్ ముస్లిం సమాజం ఇప్పటికి కూడా దాని నుంచి ఇంకా తేరుకోలేదు. ఈరోజు తాజాగా ఒక పెద్ద ఆయన పంపించిన వీడియోను చూసి నేను చలించిపోయాను. ఆ వీడియో కొన్ని సంవత్సరాల క్రితం మన పక్క దేశం అనేటువంటి బర్మాలో రోహింగ్యా ముస్లింలను ఊచకొత్త కోస్తూ ఉన్న సందర్భంలో మన దేశంలో కూడా ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు జరిగిన తాలూకా వీడియోని సైతం కూడా వీళ్ళు ఎడిట్ చేసి వాడేసి ముస్లిం సమాజంపై విషం కక్కుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇలా ఎన్ని వీడియోలను ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు మనం కొన్ని వీడియోలను సర్క్యులేట్ అవడంలో మనం చూసాం. కొన్ని మీడియా ఛానళ్లు ఆ యొక్క వీడియోలు ఫేక్, దీనికి ముస్లిం సమాజానికి సంబంధం లేదు అని ప్రకటించిన తర్వాత కూడా సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ఈ యొక్క విష ప్రచారం ఇప్పటికీ ఆగలేదు. చాలా బాధాకరం. నేను దీన్ని ఖండిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. మనం అందరం కలిసిమెలిసి ఉన్న ఈ యొక్క దేశంలో కొన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు మనల్ని విడగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దానికి మీరు బలి కావద్దు. ఏదైనా తప్పుడు వీడియోలు, ఎలాంటి వీడియోలు మీ దగ్గరకు వస్తే, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో మీకు వస్తే అది మీరు దయచేసి ఫార్వర్డ్ చేయొద్దు. మీరు కూడా న్యాయపరమైన, చట్టపరమైన చిక్కుల్లో పడవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొంతమందితో నేను కొన్ని రోజులుగా మాట్లాడటం జరిగింది. 13 జిల్లాల నుండి మా సహోదరులు మాకు ఈ వీడియో వచ్చింది, ఈ వీడియో వచ్చింది, ఈ గ్రూప్ లో వచ్చిందని చెప్పి ఆవేదన వెళ్ళకక్కుతూ నాకు కొన్ని వందల వీడియోలు పంపించడం జరిగింది. దాన్ని నేను పరిశీలించాను. మరియు కొన్ని వీడియోలను ఏపీ డీజీపీ గారి సెల్, ఏదైతే సైబర్ సెల్ వాట్సాప్ నంబర్ ఉందో ఆ నంబర్కు కూడా నేను ఫార్వర్డ్ చేసి దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి సార్ అని చెప్పి కూడా నేను తెలియపరచడం జరిగింది. దానిపై విచారిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఆ వీడియోలు నేను పరిశీలిస్తే ఆ వీడియో పంపించిన తాలూకా స్క్రీన్ షాట్ లో ఉన్న మొబైల్ నంబర్కి ఫోన్ చేసి నేను చాలా మంది సోదరులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు క్షమాపణ చెప్పారు. క్షమాపణ మేము కోరటం లేదు, మీరు దయచేసి ఇలాంటి వీడియోలు ఫార్వర్డ్ చేయొద్దని చెప్పి నేను వినమ్రతాపూర్వకంగా వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. దయచేసి సోదరులారా, మీకు వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎటువంటి తప్పుడు వీడియోలు వస్తే మీరు దయచేసి ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరు కావాలని చెప్పి పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళను మాత్రం చట్టం వదిలిపెట్టదు. మేమైతే ఎప్పటికప్పుడు వాటిపై నివేదికలు పోలీస్ డిపార్ట్మెంట్కి అందిస్తుంటాం. వాళ్ళ తాలూకా ప్రొఫైల్ కానీ, ఫోన్ నంబర్లు కానీ మేము ఏపీ డీజీపీ గారికి ఏదైతే సెల్ నంబర్ ఇచ్చారో, వాట్సాప్ నంబర్ 9071666667 నంబర్ ఉందో ఆ నంబర్కి మీరు కూడా ఫార్వర్డ్ చేయండి. మీపై ఏదైనా దుష్ప్రచారం జరిగితే, మీకు పర్సనల్ గా ఏదైనా తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తే మీరు సంప్రదించవచ్చు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఆఖరిగా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుక్కలను మీరు ఎంత విష ప్రచారం చేసినా అది దేనికి పనికిరాదు. మీరే అభాసు పాలవుతారు. ఈ దేశం మన అందరిది. మనం అందరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నాం. మా యొక్క సోదర భావాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు ఎన్ని చేసినా దాన్ని మేమందరం కలిసి కట్టుగా తిప్పి కొడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి తస్మాత్ జాగ్రత్త. మీరు ఇకనైనా తప్పుడు వీడియోలు, విష ప్రచారం చేసే, బురద చెల్లే వీడియోలు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ప్రసారం చేయడం, తప్పుడు ప్రచారం చేయటం మానుకోండి. ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకునే